మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు మనము కఫం యొక్క సమస్యలు అంటే ముఖ్యంగా చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే ముక్కులో, తర్వాత నోట్లో, గొంతులో, తర్వాత ఛాతీలో కఫం పేరుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులను తొలగించుకోవడానికి, ఆ కఫం మొత్తం కూడా బయటికి రావడానికి మనం ఏం చేయాలి అనే ఒక యోగం, పేరుకుపోయిన ఈ కఫము బయటికి రావడానికి ఆయుర్వేదంలో ఒక చక్కటి పరిష్కారాన్ని ఈరోజు చూద్దాం. దీనికి కావాల్సిన మూలికలు ఏంటంటే 4. మొట్టమొదటిది శొంఠి. శొంఠి అందరికీ తెలిసిందే. ఈ శొంఠి ఒక భాగం తీసుకోండి. తర్వాత శొంఠి పొడి ఇది. రెండవది పిప్పలు కూడా అందరికీ తెలిసిందే. దీన్ని ఏం చేయాలంటే కొంచెం ముందుగా పొడి చేసుకునే ముందు లైట్గా మీరు పెనంలో కానీ మూకుల్లో కానీ వేయించి పొడి చేసుకోండి. ఇది పిప్పలి పొడి. తర్వాత మిరియాలు, నల్ల మిరియాలు అందరికీ తెలిసిందే. ఈ మిరియాలను కూడా మంచిగా చక్కగా పొడి చేసుకొని పెట్టుకోండి. తర్వాత సైంధవ లవణం అందరికీ తెలిసిందే. రాక్ సాల్ట్, సైంధవ లవణం కూడా ఒక భాగం. ముందుగా ఏం చేయాలంటే ఒక భాగం అంటే అన్నింటిని కూడా సమాన నిష్పత్తిలో తీసుకోవాలి. మనకు ఉదాహరణకి ఏంటంటే శొంఠి పొడి ఒక 1/2 టీ స్పూను, మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూను, తర్వాత పిప్పల పొడి ఒక 1/2 టీ స్పూను, తర్వాత సైంధవ లవణం కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని వాటిని బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఒక చిన్న గిన్నె, మనకు మామూలుగా చిన్న కటోరి అంటారు కదా, ఆ గిన్నెలో తీసుకొని దానికి ఆ పొడి కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు కొద్దిగా తడిచిపోయేటట్టు అల్లపు రసాన్ని కలపండి. అల్లాన్ని దంచేసి గుడ్డలో పెట్టి పిండితే ఆ రసం వస్తుంది కదా, అల్లం రసం కలిపేసి కొంచెం ఉండ అయ్యే అంతా మీరు అల్లం రసాన్ని కలపండి. దాన్ని ఆ కటోరీతో పాటే కొంచెం వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఆ ఉండని ఏం చేయాలంటే నోట్లో బుగ్గలో పెట్టుకోవాలన్నమాట. దాన్ని మింగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మింగకూడదు. తర్వాత ఆ రసాన్ని కూడా మింగొద్దు అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఈ మెడిసిన్ యొక్క అంటే దీంట్లో ఉండే శొంఠి, పిప్పర్లు, మిరియాలు, సైంధవులు ఇవన్నీ కూడా కఫ విలీనం అంటారు అనమాట. యాంటీటసివ్ యాక్షన్ అంటారు అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు సైనసైటిస్, తర్వాత అలర్జిక్ రైనైటిస్ వల్ల ఏమవుతుందంటే ముక్కులో, తర్వాత ఈ సైనస్లో కూడా కఫం అంతా పేరుకొని పోయి ఉంటుంది. దానివల్ల చాలా రకాల ఇబ్బందులు అవుతాయి. సో అలా పేరుకుపోయిన కఫం అంతా కూడా బయటికి వస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు లారింజైటిస్, ఫారింజైటిస్ అంటే గొంతంతా పచ్చిగా ఉండడము, గొంతు నొప్పి అనడం, ఏదైనా తిన్నప్పుడు కూడా గొంతు నొప్పిగా అనిపించడం అంటే కఫం పేరుకొని పోతుంది అనమాట. అది కూడా మనకి దీనివల్ల తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇంకా ఛాతీలో రకరకాల సమస్యల వల్ల ఛాతీలో కఫం పేరుకుపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ బ్రాంకైటిస్ కానీ, లేకపోతే ఇతర రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల, న్యూమోనియా లాంటి కొన్ని రకాల ఇబ్బందుల వల్ల కూడా ఛాతీలో కఫం పేరుకొని పోతుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్ అంటే మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే మనకి ఈ అలర్జీ కండిషన్స్ల వల్ల కానీ, లేకపోతే ఇరిటేషన్ వల్ల కానీ కొన్నిసార్లు ఛాతీలో కఫం పేరుకొని పోయి అది బయటికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు దగ్గు రావడము, తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించడము, తర్వాత ఒళ్ళంతా బరువుగా అనిపించడము, ఏ పని చేయాలని అనిపించకపోవడము, ఈ కఫం ఎప్పుడు బయటపడుతుందా, మనం రిలీఫ్ అయిదామా అనే అంత ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి సమస్యకి ఇప్పుడు నేను చెప్పిన ఈ యోగం కనుక మీరు వాడితే ఈ పేరుకొని పోయిన కఫం అంటే ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉన్న ఈ కఫం అంతా బయటికి వస్తుంది. కొన్నిసార్లు ఉసోఫేగస్ అంటే అన్నవాహిక అంటారు కదా, మనకి నోటి నుంచి మనకి స్టమక్కి కనెక్ట్ చేసే అన్నవాహిక అంటారు కదా, దాంట్లో కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఇతర రకాల కారణాలు కానీ అంతేదో బరువుగా ఉన్నట్టు, తర్వాత అంత కఫం నిండినట్టు అనిపిస్తుంది కదా, అలాంటి సమస్యలు కూడా ఈ నేను చెప్పిన యోగము అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా అంటే మీకు ఈ సమస్య ఎక్కువ ఉంటే రోజుకి ఒక 4 నుంచి 6 సార్లు విధంగా చేయండి. మధ్యస్థంగా ఉంటే 4 సార్లు చేయండి, లేదా మామూలుగా ఉంటే రోజుకి 2 నుంచి 3 సార్లు ఇది చేయండి. తగ్గిపోయే వరకు కూడా ఇది చేస్తుండొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కఫం మొత్తం కూడా కరిగిపోయి బయటికి వస్తుందన్నమాట. దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్, కొన్నిసార్లు కఫము ఛాతీలో కానీ, లేకపోతే ఈ సైనస్లో కానీ, ముక్కు లోపల కానీ, గొంతులో కానీ, ఈ ఇసోఫేగస్లో కానీ నిండిపోవడం వల్ల ఏమవుతుందంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కఫం అంతా బయటికి రావాల్సి ఉంటుంది. ఎన్నో మందులు వాడుతుంటారు ఈ కఫం బయటికి రావడం, లేకపోతే కఫం కరిగిపోవడానికి. కళ్ళే అంటారు కదా, శ్లేష్మం అంటారు. ఇదంతా కూడా మనకి నిండిపోవడం వల్ల రకరకాల సమస్యలు, ఇబ్బందులు,
ఏది ఆకలి కూడా తగ్గిపోతుంది కొంతమంది ఛాతీలో ఇవంతా కూడా కఫం చేరు ఆకలి కూడా తగ్గిపోతుంది. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే ఒళ్ళు కూడా తేలికైపోతుంది అనమాట. మొత్తం కఫం అంతా బయటకు వచ్చేసి మనం ఎప్పుడైతే మనం నోట్లో వేసుకొని దాన్ని చప్పరిస్తూ ఉంటే మనము ఆ కఫం అంతా నోట్లోకి వస్తుంది కదా, నోట్లోకి వచ్చినప్పుడల్లా మీరు ఉమ్మేస్తూ ఉండాలన్నమాట, మింగకూడదు. ఎందుకంటే అది కఫం, అది చెడు కఫం, అది మనకి ఉపయోగపడింది అనమాట అది. కాబట్టి అది ఎన్నిసార్లు మనకి నోట్లో నిండిపోతుంటే అన్నిసార్లు మీరు ఉమ్మేస్తూ ఉండండి. దానివల్ల మొత్తం ఒళ్ళంతా తేలిక అవుతుంది అన్నమాట, కఫం అంతా బయటికి పోయి తేలిక అవుతుంది. కొన్నిసార్లు ఈ కఫం నిండిపోవడం వల్ల మీద జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి అనమాట, కొంచెం ఫీవరిష్ సెన్సేషన్ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఇది, మనకు అన్నీ దొరికేటియే. ఎన్నో రకాల మందులు వాడి, ఖరీదైన మందులు, తర్వాత కొన్ని యాంటీబయాటిక్స్ లాంటి లేదంటే యాంటీటసివ్స్ ఇలాంటివన్నీ ఏవి కూడా అవసరం లేకుండా సింపుల్గా ఈ యొక్క చిన్న సింపుల్ రెమెడీతోని, దీన్ని ఆర్ద్రకాది నిష్ఠీవన యోగము అంటారు ఆయుర్వేదంలో. సో ఈ ఆర్ద్రకాది నిష్ఠీవన యోగం వల్ల ఇవన్నీ సమస్యలన్నీ అద్భుతంగా తగ్గిపోతాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అందరూ చేయండి, ఈ సమస్య నుంచి బయటపడండి. జై ఆయుర్వేద.